ఎస్ మై ఫ్రెండ్స్, బోట్ మై ట్రిప్ 2.0 వర్షన్లో మనము ఏ విధంగా ఫ్రాంచైజీ నుంచి ఐడిని యాక్టివేషన్ చేయాలో చూస్తాం. మొదటగా మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి, boatmytrip.com మెయిన్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు కుడివైపు 3 లైన్స్ కనబడుతున్నాయి. ఈ 3 లైన్స్ని టచ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఫ్రాంచైజ్ లాగిన్ కనబడుతుంది. ఈ ఫ్రాంచైజ్ లాగిన్లోకి వెళ్ళండి. ఈ ఫ్రాంచైజ్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఫ్రాంచైజ్ ఐడి పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫ్రాంచైజ్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇలా ఫ్రాంచైజ్ ఐడి ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ మీ ఫ్రాంచైజ్ ఐడిలో ఉన్నటువంటి బ్యాలెన్స్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీరు ఈ 3 లైన్స్ని ప్రెస్ చేసి ఇక్కడ మీరు చూడవచ్చు ప్యాకేజ్ యాక్టివేషన్ అని ఉంటుంది. ఈ ప్యాకేజ్ యాక్టివేషన్ క్లిక్ చేయండి. ఈ ప్యాకేజ్ యాక్టివేషన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఐడిని అయితే యాక్టివేట్ చేయాలనో ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎంతో చూపిస్తుంది ఫస్ట్. సో ఇక్కడ మనం ఎవరి ఐడి అయితే టాప్అప్ చేయాలనో వాళ్ళ ఐడిని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇలా టచ్ చేస్తే ఈ ఐడి డీటెయిల్స్ మెంబర్ ఫౌండ్ సక్సెస్ఫుల్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు యాక్టివ్ ప్యాకేజ్ అని క్లిక్ చేసినట్లయితే ఈ 3250 నుంచి 525 డైరెక్ట్ అవుతుంది. చూడండి, యాక్టివ్ ప్యాకేజ్ అనగానే మీకు ఇక్కడ యాక్టివేషన్ సక్సెస్ ప్యాకేజ్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఈ విధంగా ఐడిని మనం ఫ్రాంచైజ్ ద్వారా మనం యాక్టివేట్ చేయొచ్చు. ఇది యాక్టివేషన్ అనేది ఫ్రాంచైజ్ వాళ్ళకు మాత్రమే సాధ్యమండి. ఇంకా ఫ్రాంచైజ్ హోల్డర్సు 5025 ఫండ్ని యాడ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి 2499 వర్త్ ఆఫ్ 32B+ ప్రోడక్ట్ డైరెక్ట్ కంపెనీ నుంచి ఫ్రాంచైజ్ హోల్డర్ ఇంటికి కొరియర్ చేయబడుతుంది కంపెనీ నుండి. సో ఇదండి boatmytrip.com 2.0 వర్షన్ ద్వారా ఐడిని యాక్టివేషన్ చేసేటువంటి విధానం. థ్యాంక్ యూ. జై బోట్ మై ట్రిప్.